పెళ్లికి ముందు ఎంతో హ్యాపీగా చలాకీగా తిరిగే ఆడపిల్లలు పెళ్ళిళ్ళు అయిపోయిన తర్వాత బలహీనపడిపోతారు. ఎందుకో తెలుసా మీలో ఎవరికైనా? నాకు కొంచెం తెలుసు, అది చెప్తున్నా నేను. కొంతమంది ఆడపిల్లలు ఏంటి అంటే ఏదైనా డిస్కషన్లు వస్తే పెద్ద పెద్దగా అరిచేసి అత్తల మీద గొడవలు పడిపోయి మొగుడు మీద గొడవలు పడిపోయి రోడ్డుకి ఎక్కేసి చిందరవందరూ చేసుకుంటారు లైఫ్ని. కొంతమంది ఆడపిల్లలు అలా కాదు. భర్త ఏమన్నా అన్నా, అత్తగారు ఏమన్నా అన్నా, మావయ్య గారు ఎవరన్నా ఎవరు ఏమన్నా సరే మనసులో పెట్టుకుని దిగమింగుకుంటూ గొంతులో పట్టేసినట్టుంటుంది ఆ బాధ. అదంతా దిగమింగుకుంటూ ఓచుకుంటూ సంసారాన్ని నెట్టుకొస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళు మానసికంగా చాలా బలహీనపడిపోతారు. ఎప్పుడు నీరసంగా ఉన్నట్టు ఉంటారు. ఎందుకో తెలుసా? వాళ్ళు ఉన్న కోపాన్ని తిరిగి ఎక్స్ప్రెస్ చేయలేరు, ఎవరి మీద చూపించలేరు, ఓచుకుంటారు, మనసులో పెట్టుకుంటారు. అది వాళ్ళకి మానసికంగా ఒత్తిడి బాగా పెరిగిపోతుంది. అలా పెరిగిపోయిన దాని మీద వాళ్ళు ఎంత కనిపించని హింస పడతా ఉంటారు. పైకి చూసే వాళ్ళకి అందరికీ వీళ్ళకేంటి దీనికేంటి శుభ్రంగా తినుంటుంది హ్యాపీగా అనుకుంటారు. కానీ వాళ్ళ మైండ్లో ఎంత డిప్రెషన్కి లోనవుతారో ఎవరికి తెలియదు, భగవంతుడికి తప్ప. ఎందుకంటే వాళ్ళు ఎవరితోనూ షేర్ చేసుకోలేరు, ఎవరితోనూ చెప్పుకోలేరు. కానీ సంసారం పరంగా హ్యాపీగా ఉంటారు, మానసికంగా మాత్రం ఒత్తిడికి గురై ఉంటారు. చాలామంది ఆడపిల్లలు ఇలానే ఉన్నారు, నాతో సహా.